నిల్చున్న అన్ని స్థానాల్లో ఒకే ఒక్క స్థానం నుంచి గెలిచిన దగ్గర నుంచి ఈరోజు చూస్తే నిల్చున్న అన్ని స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో ఓడిపోయినటువంటి జనసేన ప్రస్థానాన్ని మనం గమనించినట్లయితే కూటమి గెలుపులో అత్యంత కీలకంగా వ్యవహరించిన పార్టీ కావచ్చు, వ్యక్తి కావచ్చు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. అసలు మొత్తంగా ఈ కూటమి ఏర్పాటు ఎక్కడి నుంచి జరిగింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒక్కసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. 2014లో వాస్తవానికి జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కలిసి అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి సంబంధించి వాస్తవానికి 2018లో ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పటికీ మళ్ళీ 24 ఎలక్షన్స్లో ఖచ్చితంగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే 3 పార్టీలు కూడా కలిసి ఎలక్షన్స్కి వచ్చాయి. అయితే వాస్తవానికి బీజేపీ, టీడీపీ మధ్య 2019 ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో గ్యాప్ వచ్చినటువంటి విషయం మనం రాజకీయంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అయితే ఈ మొత్తం అంశాలని ఒక కొలిక్కి తీసుకురావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో కూడా చీలనివ్వకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ పనిచేశారని చెప్పడంలో మాత్రం ఎటువంటి డౌట్స్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు ఒక కేసు విషయంలో ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ బయటకి వచ్చి మనం అందరం కూడా కలిసి పోటీ చేయబోతున్నాం, కూటమి రూపంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతుందంటూ ఆయన మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించిన ఒక ప్రకటన చేశారు. అంటే ఆ కాలంలో ఒక నెల ముందు, 2 నెలల ముందు కలిసి పోటీకి వెళ్తున్నారా లేకపోతే విడివిడిగా పోటీకి వెళ్తున్నారా, ఒకవేళ విడివిడిగా పోటీకి వెళ్తే మరి జనసేన అన్ని స్థానాల్లో నిలబడుతుందా, ఈ మొత్తం అంశాలు కూడా ప్రధానంగా చాలా వరకు చర్చకొచ్చాయి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబును జైల్లో కలిసి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్ని మరొక మలుపు తిప్పేశాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికే లోకేష్ కావచ్చు లేకపోతే టీడీపీ పార్టీ క్యాడర్ కావచ్చు కొంత నిరుత్సాహంగా ఉందని కూడా చాలా వరకు విపరీతంగా వైరల్ అయిపోయింది. సొంత టీడీపీ నేతలు చెప్పినటువంటి అంశం కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన బయటికి వచ్చి ఒకవైపు లోకేష్, మరోవైపు బాలకృష్ణ ఇద్దరు ఉండగా ఆయన మధ్యలో నిలబడి ఆ సెంట్రిక్గా రాజకీయాలు నడిచాయి. అంటే జనసేన సెంట్రిక్గా రాజకీయాలు అప్పుడే ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. అయితే ఆయన వెళ్ళి బీజేపీ దగ్గరికి వెళ్ళి మనం టీడీపీతో కలిసి వెళ్దామని చెప్పినప్పటికీ బీజేపీ అంత సానుకూలంగా స్పందించలేదు. ఎందుకంటే బీజేపీ ఎంతసేపటికి తమ పార్టీ లేకపోతే జనసేన రాష్ట్రంలో బలంగా ఎదగాలనే నేపథ్యంలో బీజేపీ ఉన్నటువంటి సందర్భం కాబట్టి పవన్ కళ్యాణ్కి చాలా నచ్చకపోయే ప్రయత్నం చేసింది. అటువంటి ప్రయత్నాలు వద్దు, మనం విడిగా వెళ్దాం, మనం కొన్ని సీట్లలో పోటీ చేద్దాం, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం దృఢ సంకల్పంతో టీడీపీతో కలిసి వెళ్ళాలి. ఎందుకంటే ప్రభుత్వ ఓటు ఏమాత్రం చీలిపోయినా కానీ అది మళ్ళీ వైసీపీకి లాభిస్తుంది, జగన్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ముగ్గురం కూడా కలిసి వెళ్ళాలని బీజేపీని ఒప్పించి ఆయన కొన్ని మాటలు పడ్డా కానీ వ్యక్తిగతంగా కానీ ఒప్పించి ఆ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇవి మనం చెప్పిన మాటలు కాదు, స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక సభా వేదికగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు నన్ను అరిచినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్తున్నా కానీ నేను కావాలని పట్టుబట్టి ఈ కూటమి ఏర్పాటు దిశగా అనేక ప్రయత్నాలు చేశాను, అందుకనే రేపటి రోజు మన గెలుపు సాధ్యమవబోతుందంటూ కూడా చెప్పారు. ఈరోజు మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్నాం, ఒక ల్యాండ్ స్లైడెడ్ విక్టరీ అనుకోవచ్చు. అంతకంటే చెప్పాలంటే కానీ అంటే వైసీపీకి వచ్చినటువంటి సీట్ల సంఖ్యను చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు యావత్ దేశ ప్రజానీకంగా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో 175కి సంబంధించి 150 తోటి ఒక సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసినటువంటి వైసీపీ ఈరోజు గమనించినట్లయితే ఎన్ని సీట్లకు పడిపోయిందో మనం చూస్తున్నాం. అంటే అంతలా రాష్ట్ర స్థాయిలో విస్తరించినటువంటి వైసీపీ ప్రభుత్వం లేకపోతే వైసీపీ పార్టీ ఎందుకు ఒక్కసారిగా ఇంత అధపాతాళానికి పడిపోయింది, లేకపోతే ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయని ఆలోచిస్తే మాత్రం ఈ మొత్తానికి కారణం కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళడం, వైసీపీ వైఫల్యాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు లేకపోతే ఇతర అంశాల్లో కావచ్చు, వ్యక్తిగత దూషణలు చేయడం కావచ్చు, వీటన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ ముందుకు వెళ్ళారు. మనం ఒక్కసారి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరిని గమనించినట్లయితే పదే పదే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఆయన కుటుంబ నేపథ్యాన్ని కావచ్చు, వారి కుటుంబ సభ్యులని కావచ్చు పోక్ చేస్తూ వస్తోంది. ప్రతిసారి కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, స్వయంగా సీఎం జగన్ కూడా కావచ్చు, ఆయన 3 పెళ్లిళ్లకు సంబంధించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు, ఆ విషయాన్ని హైలైట్ చేశారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారో లేకపోతే పవన్ కళ్యాణ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నారో లేకపోతే వాళ్ళ రాజకీయ విమర్శ అంతో అదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయడంలో వైసీపీ చేసినటువంటి అన్ని ప్రయత్నాలను కూడా పవన్ కళ్యాణ్ అధిగమించి ఈరోజు ఒక క్లియర్ కట్ విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. ఇక పిఠాపురం విషయంలో ఆయన మెజారిటీ చూస్తే ఖచ్చితంగా ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిమాన గణం కావచ్చు, ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం కావచ్చు చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇంకొక ప్రధాన అంశం ఇక్కడ మనం చర్చించాల్సి ఉంది ఏంటంటే ఇటు అంటే టీడీపీ, వైసీపీ
అదేవిధంగా బీజేపీ, ఇతర పార్టీలన్నీ కూడా జనసేన చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి, లేకపోతే జనసేనకు సంబంధించి అనేక విమర్శలు చేశాయి. ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎందుకు ఇంత ప్రయత్నం చేశారు, అంత అవసరం ఏముంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి గెలిచే సత్తా లేదా, ఇలా ఇతర పార్టీలు, అన్ని పార్టీలు కూడా చేసినటువంటి కామెంట్స్ను పవన్ కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవన్నీ పక్కన పెడితే జనసేన పార్టీలో, సొంత పార్టీలోనే కొంతమంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఎందుకు కేవలం 21 సీట్లకు మనం పరిమితం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉంది, ఎందుకు కేవలం 21 సీట్లకు పరిమితం కావాలి అని సొంత పార్టీ నేతలు, సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రమం. వీటన్నింటినీ తట్టుకొని, వీటన్నింటినీ ఎదుర్కొని పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఖచ్చితంగా కూటమి విజయం దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఎంత మేరకు పనిచేసిందంటే 100% పనిచేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే ఆయన సొంత సామాజిక వర్గం నేతలతోటి వైసీపీ ఆయన తిట్టించే క్రమంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది. ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, అంబటి కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ కావచ్చు, లేకపోతే చాలామంది వైసీపీ మంత్రులు సొంత సామాజిక వర్గం వాళ్ళతోటి ఆయన టార్గెట్ చేయించినట్లుగా కూడా జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు పదే చెప్తున్నారు. వైసీపీ స్ట్రాటజీ అది, కేవలం సొంత సామాజిక వర్గం వాళ్ళతోటి ఇతర పార్టీల వాళ్ళని తిట్టించి ఒక స్ట్రాటజీని వైసీపీ ఫాలో అవుతుందంటూ కూడా అనేక విమర్శలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ మొత్తం అంశాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ విజయ తీరాలకు కావచ్చు, లేకపోతే ఈ చేరినటువంటి విజయ అవకాశాలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ చాలా వరకు కష్టపడ్డారు. ఇది ఒక్క రోజులో వచ్చినటువంటి విజయం కాదు. 2014లో ఆయన ఇండైరెక్ట్గా టీడీపీకి పోటీ చేసి అంటే ఏమాత్రం ఆయన సొంతంగా ఒక్క స్థానంలో కూడా నిలబడకుండా ఆ రోజు కూటమి గెలుపులో భాగంగా ఆయన కృషి ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. తర్వాత 2019లో ఆయన విడిగా పోటీ చేశారు, 2 స్థానాల్లో నిల్చున్నారు, 2 స్థానాల్లో కూడా పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్ళీ నేను రాజకీయాల్లో కంటిన్యూ చేస్తాను, ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోయినటువంటి క్రమం. ఎటు చూసినా కానీ అడ్డంకులే, అంటే ఆయన సొంత డైలాగ్స్ కూడా ఉంటాయి, ఎటు చూసినా చీకట్లే, అయినా కానీ నేను ఒక్కడే ముందుకు వెళ్తాను, ఎన్ని అవరోధాలు ఉన్నానని అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తారు. అవన్నీ ఈరోజు నిజం చేసేసారు అని చెప్పుకోవాలి. చూడాలి మరి. ఇప్పుడు మొత్తంగా కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. కూటమి నుంచి పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కు అత్యంత కీలకమైన పదవి బాధ్యతలు కట్టబెట్టబోతున్నారనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. మరి ఆయనకు ఎటువంటి సీటు లేకపోతే ఎటువంటి పదవి ఇస్తారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేస్తారా, లేకపోతే హోమ్ మినిస్టర్ ఇస్తారా, ఇటువంటి చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చూడాలి మరి ఆయనకి ఏ పదవి ఇస్తారు, ఆయన ఏ పదవి ఆశిస్తారు. దీనికి సంబంధించి జనసేన కూడా పూర్తిగా, అంటే వాళ్ళు నిలబడ్డటువంటి సీట్లలో పూర్తిగా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయి, మరి దీనికి టీడీపీ అంగీకరిస్తుందా లేదా, ఇవన్నీ కూడా సెకండరీ అంశాలు. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయో కూడా వెచ్చి చూడాల్సిందే. మొత్తానికైతే కూటమి గెలుపులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సఫలమయ్యాయని చెప్పడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు.